హాయ్ అండి, నేనైతే ఈ వీడియోలో గోంగూర చికెన్ సింపుల్గా ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటారండి. నేనైతే ఈ డిష్ క్లే పాట్లో చేస్తున్నానండి. మీరు ఏ వెజల్ అన్నా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ముందుగా స్టవ్ పైన క్లే పాట్ అయితే పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశానండి. ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని లవంగాలు, కొంచెం పట్ట, కొంచెం జీలకర్ర, హాఫ్ బిర్యానీ ఆకు, అలాగే హాఫ్ స్పూన్ ఆఫ్ సోంపు అయితే యాడ్ చేశానండి. ఇవన్నీ చిటపటలాటాగా ఆయిల్లో ఒక బిగ్ సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నానండి. అది బాగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ ఆనియన్ కూడా ఇందులో యాడ్ చేసేద్దాము. అలాగే 2 పచ్చిమిర్చి అయితే యూస్ చేస్తున్నానండి. ఇవి కొంచెం కారం ఎక్కువ అనమాట. సో 2 అయితే మనకు సరిపోతాయి. కారం లేకపోతే మనం 4-5 కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఆనియన్స్ అంతా ఇలా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యాక 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే తీసుకున్నాను. అది బాగా ఆయిల్లో మిక్స్ చేసి 2 స్మాల్ టొమాటోస్ అయితే తీసుకొని కట్ చేసి ఇందులో యాడ్ చేశానండి. అలాగే 1 ఆనియన్ 1 టొమాటో అయితే మిక్సీలో పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అది కూడా ఇందులో యాడ్ చేసేస్తాను. ఈ పేస్ట్ ఎందుకంటే కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా రావాలని 1 ఆనియన్ 1 టమాటో అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అన్ని ఆయిల్లో మిక్స్ ఇచ్చేసాక తర్వాత కారానికి సరిపడా 1 స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు పొడి అయితే వేసేసి బాగా కలియపెట్టేసేయండి. తర్వాత సైడ్ పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా ఇందులో వేసేసి ఈ పేస్ట్ అనేది మంచిగా ముక్కలకి పట్టే విధంగా మెల్లంగా ఒక 2 మినిట్స్ పాటు గరిటెతో మిక్స్ ఇస్తూ ఉండండి. తర్వాత లిడ్ అయితే మూసి పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ అలా సైడ్ పెట్టేయండి. తర్వాత వచ్చి చూసారంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయట వచ్చి ముక్కలు అనేది 70% అయితే కుక్ అయిపోయి ఉంటుందండి. మనము ఈ గ్రేవీ రెడీ అయ్యేలోపు పక్కనైతే ఇంకొక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని గోంగూర లీవ్స్ అనేది అందులో వేసేసి లిడ్తో క్లోజ్ చేసి పెట్టండి. ఒక 5 మినిట్స్ అలానే ఉన్నారంటే ఈ గోంగూర ఆకులంతా బాగా మగ్గిపోతాయి అన్నమాట. మనం దీన్ని సపరేట్గా మళ్ళీ గ్రైండ్ చేయాల్సిన అవసరం అంతా ఏమీ లేదండి. చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో ఆకులు అనేది. ఇలా గరిటతోనే మంచిగా ఇలా కలయి పెట్టేశారంటే అది పేస్ట్ లాగా తయారైపోతుంది. తర్వాత ఈ పేస్ట్ తీసుకెళ్లి ఆ చికెన్ గ్రేవీలో మిక్స్ చేసేయండి. అంతే అండి, సింపుల్ అండి గోంగూర చికెన్ చేయడము. ఈ పేస్ట్ యాడ్ చేశాక కొంచెం స్లోగా మిక్స్ చేయండి, ఎందుకంటే చికెన్ ఆల్రెడీ బాగా కుక్ అయిపోయి ఉంటుంది. మనం స్పీడ్గా కలియపెట్టామంటే ముక్కలు విరిగిపోతాయి అనమాట. సో పేస్ట్ యాడ్ చేశాక ఒక స్లోగా ఒక 2 మినిట్స్ పాటు మంచిగా మిక్స్ ఇచ్చేసి కొరియాండర్ లీవ్స్తో గార్నిష్ చేసుకొని 5 మినిట్స్ స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. అంతే, 5 మినిట్స్ తర్వాత మనం హాట్ రైస్లో సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, సింపుల్గా గోంగూర చికెన్ అయితే రెడీ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.